కీర్తి సురేష్, సమంత వీళ్ళిద్దరిని కూడా మోసం చేసి 100 కోట్లు టోకరా వేశాడు ఈ వ్యక్తి. ఈయన పేరు కాంతి దత్, తృతీయ జ్యువెలర్స్ యొక్క యజమాని. అయితే ఈ కార్ట్, ఫ్లిప్కార్ట్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఒక సస్టైన్ కార్ట్ అనే దాన్ని కూడా క్రియేట్ చేసి ఈయన మాత్రం అందులో చాలామంది స్టార్ హీరోయిన్లు కావచ్చు, హీరోలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళందరితో కూడా భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టిస్తూ ఉంటాడు. అదేవిధంగా కీర్తి సురేష్, సమంతలతోని కూడా పెట్టుబడి పెట్టించి వాళ్ళతో పాటు ఇంకొంతమందితోని పెట్టుబడులు పెట్టించి సుమారుగా 100 కోట్ల పైగానే వాళ్ళందరూ కూడా టోపీ పెట్టేశాడు. సో మొత్తానికైతే ఈయన ఇప్పుడు పోలీసులకు చిక్కినట్టు కూడా తెలుస్తుంది. సో పోలీసులకు చిక్కిన తర్వాత నమ్మలేని నిజాలు అన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కావచ్చు, ముఖ్యంగా మన ఫోన్లలో ఏవైనా యాడ్స్ రావడం కానీ, దాన్ని క్లిక్ చేయడం, మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా పోవడం, లేకపోతే ఎవరైనా కాల్ చేసి వాళ్ళన్న ఓటీపీ వచ్చింది, మేము ఐడియా నుంచి ఫోన్ చేస్తున్నాము, ఎయిర్టెల్ నుంచి ఫోన్ చేస్తున్నాము, ఇట్లా రకరకాలుగా చెప్పి మనకు ఓటీపీలు అడిగి అది ఓటీపీ చెప్పిన తర్వాత వితిన్ సెకండ్స్లో మన అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం కూడా ఖాళీ అయిపోతూ ఉంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ఫ్రాడ్స్ అనే వాళ్ళు ఈ కాలంలో ఎక్కువగా అయిపోయారు. సో ఎక్కడ చూసినా కూడా ప్రతిరోజు ఏదో ఒక చోట ఇలాంటి కేసు ఖచ్చితంగా వింటూ ఉంటాం. వాళ్ళ అకౌంట్లో డబ్బులన్నీ కూడా టోకరా వేస్తూ ఉంటారు, జీరో అకౌంట్ అయిపోతుంది. సో ఇలాంటి కేసులు ఎన్ని బయటకు వచ్చినప్పటికీ కూడా మనుషులు మాత్రం మారడం లేదు. ముఖ్యంగా ఇప్పుడు గొర్రె కసాయివాన్ని ఏ విధంగా నమ్ముతుందో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఎలాంటి పని చేయకుండా డబ్బు ఏ విధంగా వస్తుంది, ఇలా ఈ గేమ్స్ ఆడితే మీకు డబ్బులు వస్తాయి, గంట సేపట్లో ₹1,00,000 సంపాదించవచ్చు, ఇలాంటివన్నీ కూడా అలవాటు పడిపోయి జనాలు కూడా ఈజీగా మనస్తుంది కదా అనే విధంగా వాళ్ళు అందులో పెట్టుబడులు పెట్టడం, అది మోసపోవడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు అదే విధంగా ఈయన కాంతి దత్ అనే వ్యక్తి, తృతీయ జ్యువెలర్స్ ఒక యజమాని, ఆయన కూడా ఇదే విధంగా చేశాడు. చాలామంది రాజకీయ ప్రముఖులు అదేవిధంగా సెలబ్రిటీలను కూడా ఈయన దాంట్లో పెట్టుబడులు పెట్టించి వాటన్నిటిని కూడా వాళ్ళందరికీ టోకరా వేసి మాత్రం పారిపోవడం జరిగింది. మొత్తానికైతే పోలీసులు అయితే ఆయన పట్టుకున్నారో, ఏదైతే ఆయన మోసం చేసి పారిపోయాడో అందులో కీర్తి సురేష్, సమంత కూడా ఉన్నారని ఒక న్యూస్ మాత్రం బయటకు వచ్చింది. కానీ నిజంగానే వాళ్ళు కూడా ఉన్నారని ఇంతవరకు అయితే న్యూస్ అయితే బయటికి రాలేదు. సో మరి ఏదేమైనప్పటికీ ఇలాంటి కేటుగాళ్లతోని, సోషల్ మీడియా ఫ్రాడ్స్తోని చాలా మటుకు కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ కూడా ఉన్నారు.